అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగములో గల మొత్తం 29 శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము. మొదటి అధ్యాయం అర్జునుడి శోకం యొక్క తీరు వివరించి శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశించడానికి ఒక చక్కటి వాతావరణం కలిగించింది. రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మజ్ఞానాన్ని తెలియపరిచాడు. ఆత్మ నిత్యమైనది, నాశము లేనిది కాబట్టి ఎవరూ నిజానికి యుద్ధంలో చనిపోరు, కాబట్టి శోకించడం తెలివి తక్కువ పని అని చెప్పాడు. మూడవ అధ్యాయంలో కర్తవ్య నిర్వహణ చేయడం ఆవశ్యకమైనది, ఎందుకంటే అది మన అంతఃకరణ శుద్ధికి చాలా దోహదపడుతుంది అని ఆ పరమాత్మ చెప్పాడు. కానీ అంతఃకరణ శుద్ధి సాధించిన వ్యక్తి ఎలాంటి సామాజిక విధులను నిర్వర్తించే అవసరం లేదు అని కూడా చెప్పాడు. 4వ అధ్యాయంలో భగవంతుడు చాలా రకాల యజ్ఞముల గురించి విశదీకరించాడు. యాంత్రికమైన కర్మకాండలతో కూడిన యజ్ఞము కంటే జ్ఞానముతో కూడిన యజ్ఞము శ్రేయస్కరమైనదని చెప్పాడు. ఈ ఉపదేశాలన్నీ అర్జునుడిని అయోమయానికి గురిచేశాయి. అతను కర్మ సన్యాసము మరియు కర్మయోగము రెండూ విరుద్ధ స్వభావాలతో కూడినవి అనుకున్నాడు మరియు ఈ రెంటినీ ఒకేసారి చేయలేమనుకున్నాడు. కాబట్టి తన సందేహాన్ని శ్రీకృష్ణుని దగ్గర వ్యక్తం చేస్తున్నాడు. అథ సన్యాసయోగో నామ పంచమోऽధ్యాయః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పలికెను, ఓ శ్రీకృష్ణ, నీవు కర్మ సన్యాసమును ప్రశంసించావు మరియు కర్మయోగమును కూడా చేయమన్నావు. ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితముగా తేల్చి చెప్పుము. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయస్కరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భగవానుడు పలికెను, కర్మ సన్యాస మార్గము మరియు కర్మయోగ మార్గము రెండూ సర్వోన్నత లక్ష్యం వైపు దారితీస్తాయి. కానీ కర్మయోగము అనేది కర్మ సన్యాసము కంటే శ్రేష్టమైనది. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహు, ఎవరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలెను. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసార బంధము నుండి ముక్తుడగును. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్య కర్మయోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునవిగా మూర్ఖులు పలికెదరు, పండితులు ఇట్లు పలకరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా ఆచరించినవాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులను పొందుదురు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. గొప్ప బాహువులు కల ఓ అర్జున, జ్ఞానయోగమైతే కర్మయోగము లేకుండా పొందుటకు కష్టతరమైనది. కర్మయోగముతో కూడిన మననశీలుడు శీఘ్రముగా బ్రహ్మమును పొందుచున్నాడు. యోగయుక్త
युक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. మనస్సును వశమునందుంచుకొనినవాడు, ఇంద్రియములను జయించినవాడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ నస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు వినుచు స్పృశించుచు ఆఘ్రాణించుచు భుజించుచు నడుచుచు నిద్రించుచు శ్వాసక్రియలను నడుపుచు భాషించుచు త్యజించుచు గ్రహించుచు కనులను తెరుచుచు మూయుచూ ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయములయందు వర్తించుచున్నవనియు తానేమియూ చేయుటలేదనియు భావించును. ఆయా కార్యములందు కర్తృత్వ బుద్ధి లేకయుండును. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. కర్మలనన్నింటినీ భగవదర్పణము గావించి ఆసక్తిరహితముగా కర్మలనాచరించు వానిని తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అంటవు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మయోగులు మమతాశక్తిరహితులై కేవలము ఇంద్రియములు మనస్సు బుద్ధి శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలనాచరించి బంధములలో చిక్కుకొనును. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఇంద్రియ నిగ్రహము గల దేహధారి మనస్సుచే సమస్త కర్మలను పరిత్యజించి ఏమియూ చేయనివాడై చేయింపనివాడై 9 ద్వారములు గల పట్టణమగు శరీరమందు హాయిగా నుండుచున్నాడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. భగవంతుడు జీవులకు కర్తృత్వమును గాని కర్మలను గాని కర్మఫలములతోటి సంబంధము గాని కలుగజేయుటలేదు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడియుండుట వలన ప్రాణులు మోహితులగుచుందురు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఆత్మజ్ఞానముచే ఎవరి యొక్క అజ్ఞానము నశింపజేయబడినదో అట్టివారి జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపజేయుచున్నది.
తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. తమ బుద్ధి భగవంతుని యందే స్థితులైన వారు, సంపూర్ణముగా భగవంతుని యందే నిమగ్నమైన వారు, ఆయనే పరమ లక్ష్యమని దృఢ విశ్వాసం కలవారు, వారి పాపములు జ్ఞాన కిరణాలచే నిర్మూలింపబడి త్వరితగతిన మరలా తిరిగిరాని స్థితిని పొందుతారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. నిజమైన పండితులు దివ్యజ్ఞాన చక్షువులతో ఓ బ్రాహ్మణుడిని, ఓ ఆవుని, ఓ ఏనుగుని, ఓ కుక్కని, ఓ చండాలుడిని సమదృష్టితో చూస్తారు. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. సర్వత్రా సమభావస్థిత మనస్కులు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు, అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదురు. సచ్చిదానంద ఘనపరమాత్మ దోషరహితుడు, సముడు. సమభావస్థిత మనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద ఘనపరమాత్మ యందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ఇష్టమైన వస్తువులు లభించినప్పుడు పొంగిపోనివాడును, ఇష్టము లేని వస్తువులు లభించినప్పుడు ఉద్వేగమును పొందనివాడును, స్థిరమైన బుద్ధి గలవాడును, మోహ వివసుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త సచ్చిదానంద ఘనపరబ్రహ్మ పరమాత్మయందు సదా ఏకీభావ స్థితి అందుండును. బాహ్య స్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బాహ్యమున గల శబ్దాది విషయములయందు ఆసక్తి లేనివాడు ఆత్మ ఎందెట్టి సుఖము గలదో అట్టి సుఖమునే పొందుచున్నాడు. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. ఇంద్రియ వస్తు విషయ సంపర్కం వలన కలిగే భోగాలు ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా అవి యథార్థముగా దుఃఖహేతువులే. ఓ కుంతీపుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది అంతం ఉంటాయి. కాబట్టి జ్ఞానులు వీటియందు రమించరు. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. ఏ సాధకుడు ఈ శరీరమును విడవకముందే అనగా జీవించియున్నప్పుడే కామక్రోధాదుల వేగమును అరికట్టగలుగుచున్నాడో అతడే యోగియు సుఖవంతుడును అగును. యోంతః సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. అంతరాత్మయందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మజ్ఞాని అయినవాడును అగు సాంఖ్యయోగి సచ్చిదానంద గణపరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. పాపరహితులును, జ్ఞానప్రభావమున సమస్త సంశయముల నివృత్తిని సాధించిన వారును, సర్వప్రాణుల హితమును కోరువారును, నిశ్చల స్థితితో మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన వారును అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందుదురు, అంటే మోక్షము పొంది భగవానుని వద్ద యుండును. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం
అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధరహితులను చిత్తవృత్తులను జయించిన వారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాప్రాణౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. అన్ని బాహ్యమైన భోగ విషయముల తలంపులను త్యజించి దృష్టి కనుబొమ్మల మధ్యే కేంద్రీకరించి నాసికారంధ్రములలో లోనికి వచ్చే బయటకు వెళ్ళే గాలిని సమముగా నిలిపి ఈ విధంగా ఇంద్రియములు మనస్సు బుద్ధిని నిగ్రహించి కామక్రోధ భయరహితుడైన ముని సర్వదా మోక్షస్థితి యందే వసించును. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. భగవంతుడు యజ్ఞములకు తపస్సులకు భోక్త, సమస్త లోకములకు లోకేశ్వరులకు అధిపతి, సమస్త ప్రాణులకు ఆత్మీయుడు అనగా అవ్యాజ దయాళువు, పరమప్రేమ స్వరూపుడు. ఈ భగవత్తత్వమును ఎరిగిన భక్తునకు పరమశాంతి లభించును. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ పంచమోధ్యాయః. ఇంతటితో 5వ అధ్యాయం పారాయణం పూర్తయింది కదండి. మీకు తెలిసినట్లుగానే ప్రతి శనివారం మన ఛానల్లో భగవద్గీత శ్లోకములు 10 శ్లోకములు మరియు వాటి భావములు కూడా వీడియో చేసి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఒక్కొక్క అధ్యాయం అయిపోయిన తర్వాత ఆ అధ్యాయంలో ఉన్న అన్ని శ్లోకములు కలిపి ఒక వీడియో చేసి పెట్టడం అయితే జరుగుతుందండి. మీకు ఏది ఇంట్రెస్ట్గా ఉంటే, ఏది నేర్చుకోవడానికి ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వచ్చు. అలాగే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇచ్చే ప్లేలిస్ట్లో మీకు ఈ ఫుల్ వీడియోలు అలాగే ప్రతి శనివారం విడుదల చేసే 10 శ్లోకములు 10 భావములు వీడియోలు కూడా అందులో ప్లేలిస్ట్లో అయితే ఉంటాయి. తప్పకుండా చూడండి. అలాగే మీ అమూల్యమైన సలహాలు సూచనలు కూడా అందివ్వండి. ధన్యవాదములు.